హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే వర్డ్ ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం. కానీ ప్రీవియస్ వీడియోలో మనం చూసింది ఏంటి అంటే అసలు వర్డ్ ప్రెస్ని ఎలా అప్లోడ్ చేయాలో చూసాం యాక్చువల్గా. ఓకే, వర్డ్ ప్రెస్ని ఎలా అప్లోడ్ చేయాలి, మనం డౌన్లోడ్ చేసుకున్న థీమ్ని ఏ ఫోల్డర్లో పెట్టాలి, ఆ ప్రీవియస్ థీమ్స్ని రిమూవ్ చేయడం, మనకి థీమ్తో పాటు వచ్చిన ప్లగ్గిన్స్ని తీసుకెళ్ళి ఆ ప్లగ్గిన్స్ ఫోల్డర్లో పెట్టడం, అవన్నీ తీసుకెళ్ళి ఫైల్ జిల్లా ద్వారా మన ఎఫ్టీపీ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి ఎలా అప్లోడ్ చేయాలో చూసాం. కానీ ఇన్స్టాల్ చేయాలి వర్డ్ ప్రెస్ అంటే మనకి ముఖ్యంగా 4 పాయింట్స్ తెలియాలి. ఒకటి, మనం లోకల్లో అయితే మనకి లోకల్ హోస్ట్ అంటాము ఎస్పెషల్లీ ఇన్స్టాల్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మనం రిమోట్లో చేస్తున్నాం కాబట్టి మన రిమోట్ హోస్ట్ డీటెయిల్స్ అనేటివి మన హోస్టింగ్ ప్రొవైడర్స్ మనకి ఇస్తారు. సెకండ్, డేటాబేస్ అనేది మనం లోకల్లో అయితే మనం PHP MyAdmin ద్వారా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనకి మన డేటాబేస్ అనేది హోస్టింగ్ ప్రొవైడర్ మనకి ఇస్తాడు. అలాగే ఆ డేటాబేస్ నేము, ఆ డేటాబేస్కి సంబంధించిన యూజర్ నేము, ఆ డేటాబేస్కి సంబంధించిన పాస్వర్డ్, ఆ డేటాబేస్ యొక్క హోస్టింగ్, ఈ 4 డీటెయిల్స్ మనకి మన కంట్రోల్ ప్యానల్లోకి లాగిన్ అయిన తర్వాత మనం చూడొచ్చు. అది ఎలాగో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఈ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. ఓకే, 1.comలో లాగిన్ అయితే ఇక్కడ మనకి PHP MyAdmin అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదిగోండి PHP డేటాబేస్. ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తానో మన డేటాబేస్ నేము, డేటాబేస్ యూజర్ నేము, డేటాబేస్ పాస్వర్డ్, హోస్టింగ్, ఇవన్నీ కూడా దాని లోపల మనకి ఆల్రెడీ ఆ ప్యానల్ క్లిక్ చేస్తే మనకు ఆ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. అవన్నీ కూడా నేను కాపీ చేసి నేను నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన వెబ్సైట్ పేరేంటో మనకు తెలియాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ టాప్ తెలుగు అనేది నా వెబ్సైట్. తెలుగు తర్వాత WP-admin అని ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో సో మనకి వర్డ్ ప్రెస్ ఇన్స్టాలేషన్ స్క్రీన్ అనేది వస్తుంది. దానికంటే ముందు ఒక్కసారి మనం ఫైల్ జిల్లాలోకి ఎంటర్ అయితే ఇవన్నీ కూడా మనకి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయా లేవా, ఏదన్నా మిస్ అయితే మాత్రం మీరు ఈ స్టెప్ చేయకూడదు. ఇక్కడ సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ 1288 ఫైల్స్ సక్సెస్ఫుల్గా మనకి సర్వర్లోకి అప్లోడ్ అయిపోయాయి. ఏదన్నా ఫైల్ మిస్ అయితే ఇక్కడ ఫెయిల్డ్ ట్రాన్స్ఫర్లో చూపిస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఏది లేదు. ఏమన్నా ఇంకా స్టిల్ అప్లోడ్ అవుతుంటే ఇక్కడ ఈ లొకేషన్లో చూపిస్తుంది. అంటే మనకి అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మన సర్వర్లోకి అప్లోడ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని క్లిక్ చేసి క్లియర్ హిస్టరీని చేసి డిస్కనెక్ట్ చేసేస్తే సర్వర్ని సరిపోతుంది. డిస్కనెక్ట్. ఇప్పుడు నేను ఈ ఫైల్ జిల్లాని క్లోజ్ చేస్తున్నాను. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నేను వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయాలి కాబట్టి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ సో కంటిన్యూ అనేది క్లిక్ చేస్తాను. ఈ కంటిన్యూ క్లిక్ చేస్తే ఇమ్మీడియట్గా మనకి డేటాబేస్ నేము, డేటాబేస్ యూజర్ నేము, డేటాబేస్ పాస్వర్డ్, డేటాబేస్ హోస్ట్, ఈ 4 డీటెయిల్స్ అనేటివి ఇది అడుగుతుంది. సో ఆల్రెడీ మనకి ఈ డీటెయిల్స్ అనేటివి మనకి హోస్టింగ్ ప్రొవైడర్ మనకి ఇస్తాడు. అంటే గోడాడీ అయితే గోడాడీ, హోస్ట్ గేటర్ అయితే హోస్ట్ గేటర్, బ్లూ హోస్ట్ అయితే బ్లూ హోస్ట్, లేదంటే ఎనీ హోస్టింగ్ ప్రొవైడర్. మనం 1.comలో చేసాం కాబట్టి 1.com కంట్రోల్ ప్యానల్లో లాగిన్ అయ్యి దీనిపైన క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అనేటివి మనకు ఉంటాయి. కాబట్టి అవి ఆల్రెడీ నేను నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసి పెట్టాను. అవి ఇక్కడ డైరెక్ట్గా మనం కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఫైన్. సో ఫస్ట్ డేటాబేస్ నేమ్. ఇప్పుడు లెట్స్ గో అంటే ఇక్కడ చూడండి డేటాబేస్ నేమ్ ఏంటి, డేటాబేస్ నేమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఫైన్. ఇక్కడ చూస్తే మనకి ఈ నోట్ ప్యాడ్ ఫైల్లో ఈ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఈ డేటాబేస్ నేమ్ అనేది మనకి కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్. అలాగే ఈ డీటెయిల్స్ అనేటివి మనకి ఎవరిస్తారనేది మీకు తెలుసు. సో కంట్రోల్ ప్యానల్ ద్వారా మనం తీసుకోవాలి. పేస్ట్. అలాగే పాస్వర్డ్ కూడా పేస్ట్ చేస్తున్నాం. అలాగే హోస్టింగ్ డేటాబేస్ హోస్ట్ను కూడా పేస్ట్ చేసాం. WP-admin. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇవన్నీ కరెక్ట్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇది కానీ రాంగ్ ఉంటే మాత్రం ఈ స్క్రీన్లోకి మనం రాము. ఈ స్క్రీన్లోకి వచ్చామంటే అవన్నీ కరెక్ట్ అని అర్థం. ఒక్కసారి రన్ ఇన్స్టాల్ అంటే ఇప్పుడు ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ సైట్ టైటిల్, మన సైట్ టైటిల్ ఏంటంటే
ఆల్ టాప్ తెలుగు. ఇది ఎప్పుడైనా మనం మార్చుకోవచ్చు. యూజర్ నేమ్, సో సంథింగ్. పాస్వర్డ్, స్ట్రెంగ్త్ ఇండికేటర్. పాస్వర్డ్ అనేది మనకి బెస్ట్ పాస్వర్డ్ కావాలి అనుకున్నప్పుడు బై డిఫాల్ట్ ఇవి మనకి ఇస్తాయి, కానీ ఈ పాస్వర్డ్ నేను కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఒక కాంప్లెక్స్ పాస్వర్డ్ తీసుకున్నాం, ఎందుకంటే ఈ హ్యాకింగ్, వర్డ్ప్రెస్ పైన హ్యాకింగ్ అనేది చాలా హెవీ ఉంటుంది. సో ఇక్కడ ఈ పాస్వర్డ్ తీసుకుందాం. పాస్వర్డ్ ఈ గ్రీన్ కలర్ రావడానికి ట్రై చేయండి. మన మెయిన్ ఈమెయిల్ ఆల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మన పాస్వర్డ్ ఏమన్నా మర్చిపోతే ఇక్కడికి వీళ్ళు పంపుతారు. ఓకే ఫైన్. ఈ ఈమెయిల్ ఇది సెర్చ్ ఇంజన్స్ అంటే గూగుల్ ఇది లిస్ట్ అవ్వాలన్నా లేదా, ప్రజెంట్ ఇది వద్దు, నేను దీన్ని డిసేబుల్ చేసి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసేసాను. ఎప్పుడైతే మీరు ఇన్స్టాల్ వర్డ్ప్రెస్ అని క్లిక్ చేశారో వర్డ్ప్రెస్ అనేది ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది. ఇది మనం ఒక్కసారి లాగిన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం చూడొచ్చు. ఓకే ఫైన్. సో ఇది బేసిక్గా వర్డ్ప్రెస్ యొక్క ప్రాసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.